కృష్ణుడు మికిలి ప్రియమైన నా సోదరి సోదరులరా, ఒక ముఖ్యమైన అంశము మీతో షేర్ చేయాలని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. రేపటి నుంచి ప్రారంభమయ్యే నవదిన ప్రార్థన. ఆ నవదిన ప్రార్థనలో మనం ప్రాధేయపడి ప్రార్థన చేద్దాం. 9 రోజులు నవదిన ప్రార్థన అనగా బైబిల్లో మనం చూస్తున్నాము. అపొస్తలులు పరిశుద్ధ మరియ తల్లి కలిసి పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రాధేయపడి పట్టుదలతో ప్రార్థన చేశాడు. దానికి ఫలితముగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం వాళ్ళు పొందారు. వారు ప్రాధేయపడి యేసుప్రభు వాగ్దానము పొందడానికి యేసుప్రభు చెప్పిన ప్రకారము వాళ్ళు ప్రాధేయపడి ప్రార్థన చేశారు. యేసుప్రభు మన జీవితంలో కూడా ఎటువంటి అద్భుతాలు మా జీవితంలో జరగాలని యేసుప్రభు కోరుకుంటున్నారు. కానీ దానికోసం మనతో ప్రార్థన చేయమని బోధిస్తున్నారు. లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఆ న్యాయాధిపతి దగ్గరికి విధవరాలు వెళ్ళి ప్రాధేయపడి ప్రార్థన చేస్తున్నారు. తన జీవితంలో న్యాయం జరగాలని, అది జరిగే వరకు పట్టుదలతోనే ప్రార్థన చేసిన విధవారాలను యేసుప్రభు మనకు బోధిస్తున్నారు. కాబట్టి ప్రియ సోదరీ సోదరులరా, మన జీవితంలో అనేకమైన విషయాలు, దుఃఖములు, శాపములు, బంధనములు మారాలని మనం కోరుకుంటున్నాము. కానీ దానికి ఒక పట్టుదల, ఒక ఒడంబడిగా రీతిలో మనం ప్రార్థన చేయడం అవసరం. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ నవదిన ప్రార్థన 9 రోజులు నిండు పూజా బలిలో పాల్గొని నవదిన ప్రార్థన చేస్తూ, జపమాల ప్రార్థన చేస్తూ దేవునికి సమర్పించి అద్భుతాలు దేవుని నుంచి నేను పొందాలని కోరిగా పట్టుదల ప్రాధేయపడ ప్రార్థన చేయడం అనేది దేవుడు మనలో నుంచి కోరుకుంటున్నారు. కాబట్టి పట్టుదలతోనే రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ యొక్క నవదిన ప్రార్థనలో పాల్గొందాం. మీ ఏదైనా సరే, ఏ అవసరాలైనా సరే, ఏ కష్టాలైనా సరే దేవునికి సమర్పించండి. దేవునితో సమర్పించి ప్రార్థన చేయండి. దేవా, నేను ఈ యొక్క అంశం కోసం, తలంపు కోసం మీ దగ్గరికి 9 రోజులు పూజాబలి సమర్పిస్తున్నాను. నేను నవదిన ప్రార్థన చేస్తున్నాను, జపమాల చేస్తున్నాను అని చెప్పేసి ధైర్యంతో ఒక పట్టుదలతో ప్రాధేయపడి ఈ యొక్క ఒడంబడి ప్రార్థన మనం చేసుకుందాము. దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కాబట్టి రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ యొక్క నవదిన ప్రార్థనలో విశ్వాసంతో మనం పాల్గొందాం. దేవుడు మనల్ని ధారాళముగా దీవించును గాక. ఆమేన్.